నమస్తే. మనం ప్రస్తుతం పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి చేగొండి సూర్యప్రకాష్ గారి ఇంటి వద్ద ఉన్నాం. ఈ మధ్య కాలమే జనసేన నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు పార్టీ మార్పులకు కానీ అసలు పార్టీ ఇక్కడ జరిగిన నష్టం ఏంటి, అక్కడ జరిగిన లాభం ఏంటి, ఏ ప్రాతిపదికన ఆయన పార్టీ మారారు, అసలు మారవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకెళ్ళి జాయిన్ చేశారు, ఇదే విషయాలపై ప్రత్యక్షంగా ఆయన్నే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉంది కొత్త పార్టీ, కొత్త విషయం? వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరి 2 రోజులు అయిందండి. ఓకే. ఈరోజు 3వ రోజు. వైఎస్ఆర్సీపీ అంటే మరో 10 రోజులు అయితే ఇంకా వివరంగా చెప్పగలరంటారా? అలా ఏం కాదండి. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే నాకేమీ, నేను వారి కొత్త కాదండి. వారు నాకు గతం 2006 నుంచి కూడా నేను జగన్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసినప్పటి నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా నేను వారితోటి కలిసి ప్రయాణం చేసిన సందర్భం అయితే 2006 నుంచి ఉంది నాకు. ఓకే. కొన్ని సంవత్సరాలు. ఓకే. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తున్న సందర్భంలో, మా నాన్నగారు ఎంపీగా ఉన్న సందర్భాల్లో, ఆ సంవత్సరాల్లో ఏమండి, అంటే ఇంచుమించుగా మీకు ఒక 15-20 సంవత్సరాలుగా ఆయనతో సుదీర్ఘ చాలా, అంటే అప్పుడు ఉండేది. ఓకే. కొంచెం 2-3 ఇయర్స్ మేము కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు. రైట్. ఏమండి, అప్పుడు పార్టీ మారిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు పార్టీ మారడానికి అప్పుడు ఉన్న వ్యక్తిత్వం ఏంటి, ఇప్పుడు మార్చుకున్న వ్యక్తిత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డిలో? ఏం చూసి పార్టీ మారారు? నేను 2018 వరకు బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. అప్పుడు మొట్టమొదటి మీరు సభ్యత్వం కాంగ్రెస్ 88 నుంచి మొట్టమొదటి కాంగ్రెస్, లాంగ్ స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీ. నా జీవితంలో మొట్టమొదట ఒక పార్టీ సభ్యత్వం తీసుకున్నది నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. 1988 నుంచి 2014 సుదీర్ఘకాలం నేను ఏ పార్టీలో మారకుండా. ఈ మధ్యకాలం మా నాన్నగారు 2009లో ప్రజారాజ్యానికి వెళ్ళి, అయినా కానీ నేను పార్టీ మారలేదండి. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నెగ్గిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళాను. 2014 ఎన్నికల తర్వాత అండి. ఏమండి, తర్వాత 2018లో మా నాన్నగారి యొక్క సూచన మేరకు జనసేన పార్టీలో చేరడం జరిగిందండి. అంటే తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాడు అనుకోవచ్చు. అప్పుడు అనుకోవచ్చండి, ఎందుకంటే కానీ ఇప్పుడు కాదు. అలాగా తండ్రిగా వారి మీద ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ రాజకీయ పరంగా మా నాన్నగారు రాజకీయం నుంచి రిటైర్ అయిపోయి 2009లో. మీరు ఎంతమంది అండి పిల్లలు? మేము 5 అన్నదమ్ములు అండి. ఈ 5గురిలో ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉందా? రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడం కానండి, రాజకీయ వారసులు ప్రవేశం అయితే రాజకీయ వారసత్వం అనేది మా నాన్నగారు ఎవరికి ఇవ్వలేదు. పెద్దన్నయ్య గారు ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు, రెండో అన్నయ్య గారు డాక్టర్గా ఉన్నారు, మూడో అన్నయ్య గారు ఆంధ్ర బ్యాంకు రీజనల్ మేనేజర్ చేసి, చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు, కాకినాడలో సెటిల్ అయ్యారు. నేను 4వ అబ్బాయినండి. నేను ఒక్కడనే. నేను 1983 నుంచి కూడా రాజకీయంలో పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండదు నా ఒక్కరికే. కానీ ఈరోజు మా నాన్నగారు ప్రజలకి బలవంతంగా నా వారసత్వాన్ని అంటగట్టే ప్రయత్నం ఈరోజు చేయలేదు. ఈరోజు కూడా వారసత్వం అంటే ఒక రకంగా మీరు చెప్పేంతవరకు మీకు 5గురు అన్నదమ్ములు అనే విషయం ప్రజలకు చాలా తక్కువ మందికి తెలుసు. మీ కుటుంబంతో దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకే తెలుసు. కానీ ఈరోజు నిన్న మొన్నటి వరకు ఒక జిల్లా నేతగా పరిచయమైన వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర దేశం మొత్తం కూడా చేగొండి సూర్యప్రకాష్ జనసేనకు వేడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు అనేటువంటిది ఒక వార్త దావానలంగా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఒక నేషనల్ లీడర్గా భావించి అందులోకి వెళ్ళారా, లేదు ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? నేను చాలా సామాన్యమైన మనిషిని. నాకు రాజకీయ యొక్క ఆశలు ఏమి కోరికలు లేని వ్యక్తిని. నిండుకొండ తొణకదంటే మీరు చెప్పేది అదేనేమో. సామాన్యమైన వయసున అంటున్నారు. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్లో కానీ, చారిటబుల్ కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కార్యక్రమం ఎన్నో వాటిలో మీరు కీ రోల్ పోషించారు. అట్ ది సేమ్ టైం ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక యువత నిలబడితే ఖచ్చితంగా మీరు దగ్గరుండి నెగ్గించారు. అది ఎవరి మీద? చిరంజీవి మీద. మీరు సామాన్య వ్యక్తి అని మీరు అనుకుంటే ఎలాగా? లేదండి, మనం ఎంతసేపు మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి తప్పితే ఈరోజు ఏదో 4 టీవీలో నా పేరు వస్తుందని చెప్పి నేను చాలా గొప్ప వ్యక్తిని అని భావిస్తే అంతకంటే దారుణమైన విషయం ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా బతకడం అనేది నాకు అలవాటు అండి. వాస్తవంగా బతకడం నన్ను నేను ముందు తెలుసుకోవాలి. నేనేంటో నేను తెలుసుకుంటే నేను ఎంతవరకు నేను దేనికి అర్హుడో నాకు అర్థమవుతుందండి.
ఇప్పుడు రాజకీయంగా మీరు ఏ లబ్ధితో పార్టీ మారారు? పార్టీ మారటంలో ఏ రాజకీయ లబ్ధి కానీ వ్యక్తిగత లబ్ధి కానీ ఏమీ లేవండి. పోనీ గత కేవలం పార్టీలో మీకు జరిగిన అన్యాయం ఏంటి? రాజకీయంగా ఆ పార్టీలోంచి విభేదించి రావడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, వ్యక్తిగతంగా నన్ను ఆ పార్టీలో నాకు జరుగుతున్నటువంటి అనేక రకమైన అవమానాలు ఒక కారణం కాగా, రెండవది ఏ విధానాలు, ఆశయాలు, సిద్ధాంతాలు కళ్యాణ్ గారు చెప్తున్నారో అవన్నీ నిజమని నమ్మి ఆ పార్టీలో 6 సంవత్సరాలు నేను జర్నీ చేయడం, 6 సంవత్సరాలు వారితో ఆయన చెప్పింది నిజం కాదంటారా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 6 సంవత్సరాలు పట్టిందా మీరు కాదని చెప్పడానికి? 6 సంవత్సరాలు దాని అవసరం 10 సంవత్సరాలు పట్టొచ్చండి. ఎందుకంటే ఒక మనిషి యొక్క నైజం తెలియడానికి కొంత టైం పడుతుంది. మీ నాన్నగారి ద్వారా మీకు ఒక ఐడెంటిటీ ఉందా? డైరెక్ట్గా మీరు కళ్యాణ్ గారిని కలిసేటువంటి ఐడెంటిటీ ఉంది. అలాంటి వ్యక్తి మీకు తెలియదు అంటే సామాన్యుడికి ఎలా తెలుస్తుంది ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది? చాలా అతి ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు మీరు. మా నాన్నగారు ఈ మధ్యకాలంలో ఏమండి ఇంచుమించు మచిలీపట్నం మీటింగ్ అయిన తర్వాత అనుకోవచ్చండి. తర్వాత వారు కళ్యాణ్ గారితో ముఖ్యమైన విషయాలు అంటే ఈ పొత్తులకి వీటికి టికెట్లకి ఎక్కడ మన బలం ఉంది, ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో పెడితే మంచి మనకు రిజల్ట్ వస్తుంది, ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడానికి ఆయన అపాయింట్మెంట్కి 3 నెలల సమయం జనసేన పార్టీ అధ్యక్షుల అపాయింట్మెంట్ కోసం అడిగితే 3 నెలలైనా కూడా హరిరామ్ జోగే గారికి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. అటువంటి నాకు అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందని మీరు ఎలాగనుకుంటున్నారు చెప్పండి? ఈ 6 సంవత్సరాలు ఈ విషయంలో 6 సంవత్సరాలు మీకు ఎలా పట్టింది? అదే మీరు కొంతమంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకదు అంటున్నారు. మరి మీకున్న ఐడెంటిటీ తోటి ఈ ఒక నైట్లో మీరు అసలు ఊహించలా, ఎవరికి అంతుచెక్కని విషయం వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు కండువా మార్చుకునే మొత్తం అందరికీ షాక్. ఎందుకంటే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మీ నాన్నగారికి ఒక ఇది ఉంది. అయితే మీరు అక్కడికి వెళ్ళడం అనేటువంటిది మీ నాన్నగారి ప్రోత్సాహం లేకపోతే ఇంకెవరిదన్నా ఉందా? అసలు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళారంటారు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నాకు 2006 నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారితో 2-3 సంవత్సరాలు వారితో కలిసి ప్రయాణం చేసిన సందర్భంలో నా యొక్క నిబద్ధత ఏమంటే నిజాయితీ, చిత్తశుద్ధి, వారి విషయంలో నేను నా యొక్క లాయల్టీ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి, ఉన్నప్పుడు నేను వారికి ఎంత లాయల్గా ఉన్నాననే విషయం వారికి తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో నేను పార్టీ రావడానికి నేను ఇష్టంగా ఉన్నాను, నేను వారి పార్టీలో చేరడానికి వారి అనుమతి కోరుతున్నాను అన్న విషయం వారి దృష్టికి వచ్చిన వెంటనే, ఎందుకంటే ఎందుకు నన్ను నమ్ముతారంటే అండి, ఆయన మా నాన్నగారు 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోయిన సందర్భంలో కూడా నేను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లకుండా బంగారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సందర్భాన్ని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా మర్చిపోయినటువంటి విషయాన్ని, అది మామూలు విషయం కాదు కదా. బంగారు ఉషారాణి గారిని నెగ్గించడం అంటే అది చిరంజీవి మెగాస్టార్ ఎంత ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద మీరు అందరూ పోరాడి నెగ్గించి అంత చేసినటువంటి వ్యక్తులు పార్టీలో ఉండేటువంటి చిన్న చితక ఉన్న సమస్యలని అధినేతకు తీసుకెళ్ళి చక్కదిద్దే ప్రయత్నం చేసేవలసిన మీరే పార్టీ ఫిరాయించేసి పార్టీ మారిపోయి ఈరోజు ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఒక సామాజిక న్యాయం జరిగిద్దంటారా? పార్టీలో మిగిలిన స్థాయిల్లో తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సరిచేసే ప్రయత్నం చేయొచ్చండి. సాక్షాత్తు అధినేతే తప్పు చేస్తుంటే అధినేత తరపున శ్రీ నాదన్న ఆయన నియమించబడ్డ మనోహర్ గారే తప్పులు చేస్తుంటే అసలు మాకు కనీసం వారితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా, కళ్యాణ్ గారితో మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా, వారు కనీసం మాకు ఎందుకు దూరం పెడుతున్నారు, కనీసం ఎందుకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని మేము ఎంతో క్షోభపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఏమంటే ఆ సందర్భాల్లో ఎవరికి చెప్పుకోమంటారు మా బాధ? 6 సంవత్సరాలు పట్టిందా మీరు పార్టీ పెట్టడానికి, ఈ విషయం బయట పెట్టడానికి? ప్రతి దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వచ్చిన నేను జాయిన్ అయిన రోజే వారి యొక్క వ్యక్తిత్వం నాకు అర్థం కాదండి. ఏమంటే కొంత జర్నీ చేసిన తర్వాత మాత్రమే ఆ జర్నీలో సాధక బాధకాలు అర్థమవుతాయి. నాకు సంవత్సరం ఏదైనా సామాజిక న్యాయం జరుగుతుందని వెళ్ళారా లేకపోతే స్వలాభం కోసం వెళ్ళారా? నేను ఇందాకే చెప్పాను మీకు, నేను రాజకీయంగా ఏది కూడా ఎక్కువగా పదవుల కోసం ఆశపడే వ్యక్తిని అయితే కాదండి. ఎందుకంటే పదవుల కోసం ఆశపడే వ్యక్తిని అయితే మా నాన్నగారు పవర్లో ఉండగానే ఏదో పదవి నేను సాధించుకునే మీ వెనకాల 10 మంది తిరుగుతారు,
ఆ 10 మంది కోసం ఏదన్నా సేవ చేయాలి అంటే మీకు కొంత పవర్ ఉండాలి. ఖచ్చితంగా. అలాంటి ఇప్పుడు విభిన్న సామాజిక వర్గాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేసే దిశగా మీరు ఏమైనా ప్రయత్నం చేయగలరా ఇప్పుడున్న పార్టీలో? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి ఎంతో అండగా నిలబడ్డ సందర్భంలో మా బోటుగాళ్ళు వెళ్ళి సార్ పలానా సహాయం పలానా వ్యక్తులకి కావాలి ప్రభుత్వం నుంచి అన్ని అడగగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా ఆయన ద్వారా ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధినేత, ముఖ్యమంత్రి. ఏదైనా ఎవరికైనా సమాజంలో ఎవరికైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా సహాయం చేస్తున్నాడు కదండి. వ్యక్తిగత సహాయాలు వేరండి, ఒక ఆస్తులు అమ్ముకొని మరి తనకున్న ఆస్తులు అమ్ముకొని మరీ చేస్తున్నారు. ఏ ఆస్తులు అమ్మారండి? ఆస్తులు అమ్ముకున్నాడండి, ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, ఏవో అమ్ముకున్నారు. అమ్మే సందర్భం ఎక్కడన్నా ఉంటే కొంచెం చూపించమానండి. ఇంకోటి అడుగుతున్నానండి, వారికి ఎన్ని వందల కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో వస్తున్నాయి. వారికి నిజాయితీ ఉంటే ఆ డొనేషన్స్ రూపంలో వచ్చిన వాటిని బయట పెట్టమని చెప్పండి. ఇంకోటి చిన్న విషయం సార్, ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం ఒకటి జనసేన పార్టీ నుంచి ఒక ప్రచారం ఒకటి చేయించుకుంటున్నాడు ఆయన. సుమారు 280-290 కోట్ల రూపాయలట పార్టీ టిక్కెట్ల కోసం డొనేషన్స్ పంపించేశారు. పార్టీ టిక్కెట్లు కావాలి, ముందే అడ్వాన్స్ ఉంచుకోండి అని చెప్పి సుమారు 280-290 కోట్లు పంపించేశారు. దాన్ని అవన్నీ కూడా వెనక్కి పంపించేశారు ఈయన అని చేసి ప్రచారం. అంటే చాలా గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత భావాలున్న వ్యక్తి, ఎవరి దగ్గర రూపాయి తీసుకోరని చెప్పేసి. ఏమండి నేను అడుగుతున్నాను, నేను వారిలో నిజాయితీ ఉన్నట్లయితే, అదే కనుక నిజమైతే, నిజంగా ఎవరో వ్యక్తులు టిక్కెట్ల కోసం మిమ్మల్ని డబ్బులు మీకు ఇచ్చినట్లయితే, ఆయా వ్యక్తులు ఎవరు, అసలు మీకు వచ్చి టిక్కెట్లు ఎన్ని, మీకు వచ్చి 24 టిక్కెట్లలో మీ కోట చంద్రబాబు నాయుడు గారు మీకు వేసి ఆ ముష్టి 24లో ఎంతమంది దగ్గర మీరు 280 కోట్లు 290 కోట్లు మీరు ఈ 24 సీట్ల కోసం ఏ వ్యక్తులు మీకు డొనేషన్స్ రూపంలో పార్టీ ఫండ్ రూపంలో పంపించడం జరిగింది, దయచేసి వారి వివరాలు ఏమైనా బయట పెట్టగలరా? 2019లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన 175, ఎన్ని ఎగ్గారండి? 23 ఎగ్గారండి కదా. అవునండి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, మన ఈ 24 మనం నెగ్గించుకోగలిగితే నా దమ్మేంటో చూపిస్తాను. 175 పోటీ చేస్తేనే 23 వచ్చింది. 24 పోటీ చేసి 24 నెగ్గించుకోలేవా? 175 పోటీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అపర రాజకీయ మేధావి, రాజకీయ ధురంధరుడు, రాజకీయ చాణక్యుడు, ఏమంటే ఎన్నో ఎన్నికల్ని అవలేలుగా ఎదుర్కొన్న వ్యక్తి అని ఈయన భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి 175లో కేవలం 23 సీట్లు మించి నెగ్గించుకోవాలి అనేటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ 24 సీట్లు ఏ రకంగా నెగ్గించగలరంటే, దీంట్లో ఎవరి ఇమేజ్ వలన ఈ 24 నెగ్గేస్తారు చెప్పండి సార్? ఒకవైపున మీ నాన్నగారేమో లేఖలు సంధిస్తున్నారు నేను ఇక్కడే ఉంటానని, మీరేమో పక్కకొచ్చి వేరే పార్టీలో చేరారు. ఇది కాపు సామాజిక వర్గానికి మీరు చెప్పే మెసేజ్ ఏంటి? నేను చెప్పే మెసేజ్ ఒక కులానికి ఎప్పుడు చెప్పనండి. నేను ఒక కుల నాయకుడిని కాదు. మా నాన్నగారు వారి యొక్క సంకల్పం వేరు. ఆయన యొక్క ప్రయాణం కాపు సంక్షేమ సేనని పెట్టి కాపుల యొక్క రిజర్వేషన్స్ కోసం, రేపు కాపు యొక్క రాజ్యాధికారం కోసం ఆయన యొక్క ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటారు. ఏమంటే ఆయన ప్రయాణం వేరు, నాది రాజకీయ ప్రయాణం. నాది రాజకీయ ప్రయాణంలో నాకు కాపులు ఒక్కలే నా వెనకుంటేనే లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తేనే నా రాజకీయ ప్రయాణం జరగదండి. అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి, అన్ని వర్గాలతోటి కూడా నేను సమదూరం పాటించినప్పుడు మాత్రమే నన్ను అందరూ విశ్వసిస్తారు. కాబట్టి నాకు కులాల ప్రస్తావన నాకైతే లేదండి. ఇప్పుడు అధికార పార్టీ ఇంకా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక జరగలేదు. అలాంటిది మీకు ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా, లేక మీకు ఇస్తామని ఏదైనా హామీ ఏమైనా ఇచ్చారా? అసలు నేను ఆశించినప్పుడు అసలు ప్రసక్తే రాదండి. నేనే ఆశించట్లా, నేను ఏది అడగట్లా, నాకు వద్దు. నేను వచ్చి 2 రోజులు అయిందండి. కనీసం నాకు అడిగే అర్హత కూడా నాకు అక్కడ లేదని రాదు. ఎందుకంటే కనీసం నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ ఏదైనా నేను చేసినట్లయితే అప్పుడు సార్ నాకు ఇది పలానా టికెట్ ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో పోనీ 2029 ఎన్నికల్లో అడిగితే ఈ 5 సంవత్సరాలు చేసిన తర్వాత అడిగితే న్యాయం కాదండి. ఇప్పుడు వచ్చి 2 రోజులు అయిన తర్వాత టికెట్ అడగడం అనేది. ఇప్పుడు అధికార పార్టీ బలోపేతానికి ఏ విధంగా మీరు కార్యాచరణతో ముందుకు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వారు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు,
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు వారు నాకు ఏ రకమైనటువంటి బాధ్యతల్ని అప్పచెప్తే ఆ రకమైన బాధ్యతల్ని నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నేను చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి నా వంతుగా నేను ఏం చేయాలనేది నేను చేసుకుంటాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు పార్టీ మారింది నా కోసం, నా సంతృప్తి కోసం మాత్రమే. నేను ఏమీ ఆశించి అయితే పార్టీ మారలేదు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానంటున్నారు. మరో ఎపిసోడ్లో మరోసారి ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే, మీ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ S4 Media.